ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా బైబిల్ కాళ్ళ మీద పడేయాలనేదే నా కోరికండి. నా కోరిక ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని బైబిల్ కాళ్ళ మీద పడేయాలి. ఏంటంటే బలవంత మత మార్పిడులా అవి ఎందుకండి? బలవంత మత మార్పిడులు అంటారు, తప్పండి. ఇంచుమించు మైదానంలో కూర్చున్న 50% మరి కుమారుడు రాజేందర్ అన్న మాటల్లో కానివ్వండి, చిన్నబాబు అన్న మాటలో కానివ్వండి, నా మాటల వల్లనే ఎక్కువ దేవునిలోకి వచ్చిన శాతం ఉంది. నా పిల్లలు చాలా పవర్ఫుల్గా మంచి పునాది వేశానండి వాళ్ళకి బైబిల్ మీద. ఇది సామాన్యుడికి అర్థం కాదు, తప్పులు పట్టేవాడికి అస్సలు అర్థం కాదు. బడికెళ్ళిన పిల్లవాడు ఆ అనాలి కానీ ఊ అన్నాడంటాడు అని బడిలో ఉంచరు. బడికి వచ్చిన వాడు ఏకాగ్రతతో మాస్టర్ గారు చెప్పిన పాఠం మీద ఎలాగ తన మనస్సును కేంద్రీకరిస్తాడో, బైబిల్ బడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట మీద తమ మనస్సును కేంద్రీకరిస్తే అస్సలు దానికి బోర్డర్స్ ఉండవండి. అంత నాలెడ్జ్గా మన పిల్లలు బాగా తయారైపోతారు ఆ విషయాల్లో. అందుకే ముందు నుంచి మనం ఎక్కడ తప్పు చేస్తాము అని దేవుడు ఎప్పుడు ఒక షరతు, ఒక వార్నింగ్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, లోక జ్ఞానమును దేవుడు దాని వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే మనం ఏ జ్ఞానాన్ని మన పిల్లలకి లక్షల డిపాజిట్లు కట్టి బడికి పంపుతున్నాం చెప్పండి? ఏ జ్ఞానం నేర్పించడానికి? ఏ బైబిల్ అయితే మీ ఎంట ఉందో, ఏ బైబిల్లో అయితే ఈ లోక జ్ఞానము వెర్రితనముగా దేవుడు చేసి ఉన్నాడని దేవుడే రాయించాడు, తన పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా బాగా నేర్చుకోవాలి. ప్రపంచం అంతా దాని వెనకే వెళ్ళిపోయిందండి. పోనివ్వండి, ఎవరు పోతారో పోనివ్వండి, 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, కనీసం వీళ్ళ సంగతి అయినా చూద్దామంటే వీళ్ళు అస్సలు ఉండరండి ఇందులో. మన వాళ్ళు మాట్లాడితే అప్పుడప్పుడు అనుకుంటూ చెప్తుంటారండి, ఏదో అయ్యగారు మీ దయ వలన, నా దయ తప్పండి ఆయన అన్నది ఆ మాట తప్పు, మీ దయ వల్ల నా కొడుకు మరి ఎంటెక్ అయిన తర్వాత మరి యుఎస్లో సెటిల్ అయ్యాడు అన్నాడు. అంటే గొప్పవాడనా? పెద్ద పిచ్చివాడు అయిపోయాడని. మరి రాడు మన దగ్గరికి. ఎందుకంటే వాడికి ఉపదేశింపవలసిన దాన్ని బాల్యము నుండే ఉపదేశింప చేయాలి. మరి ప్రసంగి గారు రాస్తే ఏమంటున్నారు? నీ బాల్య దినముల యందే, అంటే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేయమన్నాడు? బాల్య దినాల నుంచి. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఏ దినాలు లేవండి. సండే ఒక రోజు ఉదయం 1 గంట గుడిలో పాస్టర్ గారు రమ్మన్నారు, అది దాని పేరు సండే స్కూల్. 1 గంట ఆడిష్టమైతే వెళ్తాడు, లేకపోతే రాడు. వెళ్ళాడా లేదని మనం అడగం తల్లిదండ్రులమే. ఆ జ్ఞానం నేర్చుకుంటే అంత, నేర్చుకోకపోతే అంత అండి. ఈరోజు క్రైస్తవులకు బైబిల్పై ఉన్న అలసత్వం ఉండదు కనుక వాళ్ళకి అర్థం కాదండి, ఈ మహాజ్ఞానం అర్థం కాదు. మెనీ పవర్స్ ఇన్ ది స్పేస్, ఈ అంతరిక్షంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. యేసు నోట అంటున్నాడు. మత్తయి సువార్త, మైక్ ఇవ్వండి ఆయన, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. సూర్యుడు ఆరిపోయాడా? అంతే కదండి. మరి ఇటు ఎప్పుడు మండేది ఎందుకు ఆరిపోయింది? దానిలో ఉన్న శక్తి పోయింది. మండే శక్తి ఉంది దానిలో, వెలిగే శక్తి బల్బులకుంటే, నన్ను చూపించే శక్తి ఎల్ఈడీలకుంటే, నా మాటలు వినే శక్తి యాంప్లిఫైర్కుంటే, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తిది. ఈ శక్తి పోయిందనుకోండి, పవర్ తీసాడు కూడా ఒక జనరేటర్ ఆడుతుంది ఆ మూల ఎక్కడో, అది మనకు కనిపించడం లేదు. దాన్ని మన మధ్యన పెట్టుకోం, ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్. అది తీవ్రంగా పనిచేస్తుంది, అది వేడెక్కిపోయి. అది అక్కడ అలా వేడెక్కితేనే తప్ప మనం ఇక్కడ ఇలా
ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇన్ని మహాసంగతులు నేర్చుకోలేము. అలాగే ఈ ప్రకృతిని డోలలాడించే పవర్స్ యూనివర్స్లో ఉన్నాయి. ఆ శక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ, మండిపోతున్న సూర్యుడు మండకుండా ఆగిపోయాడు, ఆ లైట్ రిఫ్లెక్ట్ చేస్తున్న చంద్రుడు తనకు రాకపోవడం వల్ల ఈ కాంతిని మీకు రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్, ఆకాశంలో నక్షత్రంలో రాలను. అవేటైపోయి పట్టి ఉంచిన శక్తులవి, నక్షత్రాలను పట్టుకున్న శక్తి. పేపర్ పెట్టండి, మీద నలిపిలు పెట్టండి, సూదులు పెట్టండి, పిన్నులు పెట్టండి, నువ్వు కింద మ్యాగ్నెట్ పెట్టండి, మ్యాగ్నెట్ కనబడదు, సూదులు కదులుతుంటాయి, కింద మ్యాగ్నెట్ కదులుతుంది కనుక. అవునండి, ఒక పేపర్ పెట్టండి, మీద గుడ్డు సూదులు పెట్టండి, కింద నుంచి మ్యాగ్నెట్ కథపండి, కదులుతుంటాయి పైన. అంటే దృశ్యమైనవి ఇవన్నీ కదలికలలో ఉన్నవంటే కదిలించే శక్తులేవో వాటిని పని చేయింపచేస్తున్నాయి. అంత పర్ఫెక్టా? ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అండి, మరలా చెప్తున్నాను, ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే భూమి వేగంలో ఏ రోజైనా లేట్ అయిపోయి రేడియోలోను టీవీల్లోనూ రేపు 2 గంటలు సూర్యుడు ఆలస్యంగా వస్తున్నాడు కనుక మీరు తెల్లవారే లేచిపోకండి అనే న్యూస్ పుట్టిన వాళ్ళు మీరు ఎవరైనా విన్నారేమో చెయ్యొద్దండి. అవి దేవుని వలన కలిగాయండి. పవర్, అది హ్యూమన్ పవర్ డ్యామేజ్ అయిపోద్దండి ఎప్పటికైనా. మనిషి కనుగొన్నవి నాశనం అయిపోతాయి, శక్తికి నాశనం లేదు. ఆకాశమందలి నక్షత్రం రాలి పడిపోతానంటే పవర్ వదిలేసింది వాటిల్ని. సూర్యుని మండించే పవర్ వదిలింది, నక్షత్రాలను పట్టుకునే పవర్ వదిలేసింది, భూమిని నడిపించే పవర్ వదిలేసింది, చంద్రుని భూమి చుట్టూ తిప్పే పవర్ వదిలేసింది. భూమి చంద్రుడు కలిసి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు శరవేగంతో పరిగెడుతున్నాయి. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో. ఈ నేల, మీరు కూర్చున్న ఈ నేల, శబ్దాలు ఏమైనా వినబడుతున్నాయా? శబ్దాలు ఏమైనా వినబడుతున్నాయా మీకు? ఏమంటే విమానంలో కూర్చుంటేనే భరించలేమండి. నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయిందండి మధ్య, లాస్ట్ నవంబర్లో బ్రెయిన్ ఆపరేట్ చేశారు. నేను దూదులు కాదండి, స్పాంజులు పెట్టుకుంటానండి కొనుక్కొని. ఎందుకంటే లోపల పెద్ద అల్లరండి, లోపలే అంత అల్లరుంటే అప్పుడప్పుడు విమానం మన మీద వెళ్తే మనం ఎందుకు అలా చూస్తాం? ఆ గొడవ భరించలేక, ఊరు బాబు ఎంత గొడవరా నాయన విమానం అని. ఒకసారి భూమి పరిగెడుతున్నప్పుడు ఆ వేగం, శూన్యంలో ఉన్న ఆ శబ్దాలు వింటారా మీరు? ఒకసారి వినిపిస్తాను. ఏమండి, ఆ జనరేటర్ పక్కన కూర్చేసుకొని చదవగలమా? టీవీ చూడగలమా? నిద్రపోగలమా? అందుకే మనం దూరంగా పెట్టేసాం దాన్ని. కానీ శరవేగంతో పరుగెడుతున్న ప్రకృతి, నువ్వు నిలుచున్న ఈ నేల, నువ్వు చూస్తున్న చందమామ, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు, వాటి ఘర్షణలు, రణగొణ ధ్వనులు విన్నారు అంటే ఈ గుండె సరిపోదండి, తట్టుకోదు. ఒకసారి లైట్స్ ఆపండి, చూపిస్తాడు. ఆ శబ్దం చూడండి ఆయన. మన భూమి తిరుగుతుంటే శబ్దం అండి అది. లైట్స్ ఆన్. ఏమన్నా నేను కదులుతున్నట్టు అయిందా మీకు? ఏమైనా మీ కాళ్ళు ఏమో కదిలినట్టు కానీ, మీ కుర్చీలో కదిలినట్టు కానీ, విమానంలో కదిలిపోతుంటుంది. మేఘం కనబడితే చాలు, పైలట్ పైకెత్తాడో తెలియదు, కింద కుదేస్తాడో తెలీదు. ఇలాగంటాడు. అందులో ఈ బ్లాక్ స్కై, మేఘాలు కానీ వచ్చే బ్లాక్ క్లౌడ్స్ వస్తే ఇంకా కింద మీద ఆడిస్తుంటాడండి. రోడ్డు మీద గతకల్లో పడిన మన బండి పర్వాలేదు కానండి, గాలిలో విమానం అటు ఇటు ఆడుతున్నా వంగుతున్న మనిషికి ఎందుకో తినేస్తుంటుందండి లోపల భయం. ఎందుకంటే అక్కడి నుంచి పడితే ఇంక్లూడింగ్ స్టాఫ్ ఎవరు మిగలరు, పైలట్లు మిగలరు, ఎయిర్ హోస్టల్ మిగలరు,
మనము మిగలం.